Hello, I'm Dr. Sameera. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. సో ఇవాళ పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ గురించి మాట్లాడుతున్నాము. సో ఇవి ఎందుకు ఫామ్ అవుతాయి, ఎలా ఫామ్ అవుతాయి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. సో ఇప్పుడు మనం ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయనేది చూద్దాం. ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం వల్ల రకరకాల సిమ్టమ్స్ మనకి పేషెంట్స్ దగ్గర నుంచి వింటూ ఉంటాము. దీంట్లో ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట. అంటే అసలు పెద్దగా సిమ్టమ్సే లేని పేషెంట్స్ కొంతమంది ఉంటారు, చాలా సివియర్ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్తో మన దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అసలు సిమ్టమ్సే లేని పేషెంట్లో వేరే ఏదైనా కారణం చేత అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ చేసినప్పుడు ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఇన్సిడెంటల్గా బయటపడుతూ ఉంటాయి. వీటిని ఇన్సిడెంటల్ ఆర్ ఏసిమ్టమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాం. అంటే వీటి వల్ల ప్రస్తుతానికైతే సిమ్టమ్స్ ఏమీ లేవు. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ వచ్చేసరికి యాసిడ్ పెప్టిక్ డిసీజ్ లాంటి సిమ్టమ్స్ని మిమిక్ చేస్తారు. అంటే వీళ్ళలో తిన్న తర్వాత కడుపు ఉబ్బినట్టు అనిపించడము, తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వనట్టుగా ఫీల్ అవ్వడము, పొట్ట ఎప్పుడు ఉబ్బినట్టు అండ్ ఇండైజెషన్ లాగా ఫీల్ అవ్వడము, బ్లోటింగ్, త్రేన్పులు, ఇలాంటి అసిడిటీకి సంబంధించిన సిమ్టమ్స్ కూడా ఈ గాల్ బ్లాడర్ సిమ్టమ్స్తో మిక్స్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో ఇలాంటి అసిడిటీ సిమ్టమ్స్తో బాధపడుతున్న వాళ్ళు నార్మల్గా రెగ్యులర్గా మనం రాసే మెడికేషన్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు, ఫీమేల్స్ ఉన్నారు అని అన్నప్పుడు ఒకసారి స్కాన్ చేయించుకుంటే ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా మనకి బయటపడుతుంటాయి. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ వచ్చేసరికి ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వల్ల గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్, కోలిసిస్టైటిస్ అంటాం. అంటే ఈ గాల్ బ్లాడర్లో స్టోన్ ఏదైతే ఉందో అది ఫారెన్ బాడీ లాగా యాక్ట్ చేసి ఇన్ఫెక్షన్కి ఫోకస్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఈ ఇన్ఫెక్షన్కి ఫోకస్ లాగా యాక్ట్ చేసినప్పుడు గాల్ బ్లాడర్లో వాపు రావడము, గాల్ బ్లాడర్ చుట్టూ నీరు చేరడము, పేషెంట్కి సివియర్ పెయిన్, వామిటింగ్, ఫీవర్ ఇట్లాంటి సిమ్టమ్స్తో వస్తుంటారు. ఇలాంటి పేషెంట్స్లో కొంతమంది ఏమో మనం ట్యాబ్లెట్స్ ఫామ్లో యాంటీబయాటిక్ పెడితే రెస్పాండ్ అవుతారు, కొంతమందిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇంజెక్షన్స్, సెలైన్ అవి ఇచ్చి మేనేజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇలా ఒక్కసారి కనుక అక్యూట్ అటాక్ అంటే పెయిన్, ఇన్ఫెక్షన్ అంటే కోలిసిస్టైటిస్ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత వితిన్ 6 weeks సర్జరీ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ రిపీటెడ్గా ఈ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి క్రానిక్ కోలిసిస్టైటిస్. అంటే ఇలా ఇన్ఫెక్షన్స్ని చాలాసార్లు నెగ్లెక్ట్ చేసి సర్జరీకి ప్రొసీడ్ అవ్వకుండా గాల్ బ్లాడర్ బాగా థిక్గా అయిపోయి ఫైబ్రోస్ అయిపోతుంది. అంటే చాలా గట్టిగా అయిపోయి దాన్ని తీయడమే చాలా కష్టం అవుతుంది సర్జరీ ద్వారా. సో దీన్ని క్రానిక్ క్యాల్కులస్ కోలిసిస్టైటిస్ అంటాం. లాస్ట్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ వచ్చేసరికి కాంప్లికేషన్స్తో డైరెక్ట్గా ప్రజెంట్ అవుతుంటారు. అంటే ప్రీవియస్గా సిమ్టమ్స్ ఉన్న వాటిని నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే మరీ చిన్న స్టోన్ ఏమైనా ఉంటే స్లిప్ అయిపోయి ఉండొచ్చు, పెద్ద స్టోన్ ఏమైనా ఉంటే అది డైరెక్ట్గా గాల్ బ్లాడర్ నెక్ దగ్గర ఇరుక్కుని పోయి ప్రజెంట్ అవ్వచ్చు. సో ఇలా డైరెక్ట్గా కాంప్లికేషన్స్తోనే ప్రజెంట్ అవుతుంటారు. దీన్ని కొలాంజైటిస్ అంటాం. దీంట్లో కామన్ బైల్ డక్ట్ అనే ఒక ఇంపార్టెంట్ ట్యూబులర్ స్ట్రక్చర్ గాల్ బ్లాడర్ని ఇంటెస్టైన్కి మధ్యలో ఉండే కనెక్షన్, దాంట్లో స్టోన్ ఇరుక్కుపోవడం వల్ల పేషెంట్కి జాండీస్, సివియర్ హై ఫీవర్స్ అండ్ సెప్సిస్లో అంటే షాక్లో పేషెంట్ మనకి ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇందులో కొన్నిసార్లు కిడ్నీస్ కూడా దెబ్బతినడము అండ్ పేషెంట్ రెస్పాన్స్ కన్వెన్షనల్గా మనం చేసే ట్రీట్మెంట్స్కి రెస్పాండ్ అవ్వకపోవడము, అప్పటికప్పుడు మనం స్టెంట్ వేయాల్సిన అవసరం రావడము, ఇవన్నీ చూస్తుంటాం. కొన్నిసార్లు ఇలాంటి కేసెస్లో మోర్టాలిటీ కూడా కనపడుతుంటుంది. సో ఇంతవరకు వెళ్లకుండా సింపుల్ ప్రాబ్లంగా ఉన్నప్పుడే గాల్ బ్లాడర్ స్టోన్స్ని అడ్రస్ చేసుకోవాలి. సిమ్టమ్స్ పెద్దగా లేవు కదా, స్టోన్ సైజ్ చిన్నగానే ఉంది కదా, స్టోన్ వాల్యూమ్ చిన్నగానే ఉంది కదా, కొన్నాళ్ళు వెయిట్ చేద్దాము అని చాలామంది పేషెంట్స్ ఆ సర్జరీని పోస్ట్పోన్ చేస్తూ వస్తారు. బట్ దట్ ఈస్ నాట్ గుడ్. బికాస్ ఒక్కసారి కాంప్లికేటెడ్ స్టేట్లోకి, రిపీటెడ్ ఇన్ఫెక్షన్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు సర్జరీ చేయడం కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.